భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్, ప్రధానంగా చూసుకుంటే భద్రాద్రిలో హీట్ పుట్టిస్తున్నటువంటి రాజకీయ పరిణామాలు, మరికొన్ని రోజులు ఎలక్షన్ నేపథ్యంలో రాజకీయాలకు సంబంధించినటువంటి అన్ని కూడా పూర్తిగా మారిపోతున్న వాతావరణం కూడా అదే రీతిలో కనిపిస్తూ ఉంది. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీలో నిలబడినటువంటి వామపక్షాలు పొత్తు లేకుండా ఉన్నా కూడా కొత్తగూడెం నుంచి పోటీ చేస్తామని కూడా కూనం స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి ఇప్పుడే కేసీఆర్తో మేము మీట్ అవుతాం, ఒకవేళ పొత్తు కుదిరితే అక్కడి నుంచి పోటీ చేస్తాం, లేకపోయినా కూడా అక్కడి నుంచే పోటీ చేస్తామని కూడా ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి. వామపక్షాలతో పొత్తుపై నాంచివేత ధోరణిలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టాలన్నటువంటి నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు అలాగే అభ్యర్థుల ఎంపికలో ఒకంత జాప్యం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మధ్య మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొంతవరకు పొత్తుకు సంబంధించి మరికొన్ని రోజులు సస్పెన్స్ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. అయితే అక్కడ ఉన్నటువంటి అభ్యర్థికి సంబంధించి ఖచ్చితంగా మేము పోటీ చేస్తామని ఒక క్లియరెన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి. దీనిపై మరిన్ని అప్డేట్స్ చెప్పండి. ఎస్ నవీన్. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఎన్నికలు మరో 3 నెలలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు అయితే చాలా అంటే వేడిని పెంచుతున్నాయని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే భద్రాద్రి జిల్లాలో ఏదైతే ఈ రోజు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు అంటే ఇక్కడ వేడిని పెంచాయని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే మునుగోడు ఎన్నికల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ తోటి పొత్తులో ఉంటున్నటువంటి వామపక్ష పార్టీలు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే వచ్చే ఎన్నికలలో కూడా పొత్తులో ఉండాలని వీరు భావిస్తున్నప్పటికీ అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎటువంటి స్పష్టమైన హామీలు రాకపోవడంతో అంటే సమయం మించిపోతుందని భావిస్తున్నటువంటి ఇటు వామపక్ష పార్టీలకు చెందినటువంటి నాయకులు అయితే ఇటు ఈ జిల్లాలకు సంబంధించి కొన్ని చోట్ల నుంచి పోటీ చేయాలని వాళ్ళు నిర్ణయించుకున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ పొత్తులు ఉన్నా లేకున్నా కూడా కొత్తగూడెం నుంచి అయితే పోటీలో ఉంటానని అయితే ఆయన స్పష్టం చేసినట్లుగా కూడా మనం చూడొచ్చు. అదే విధంగా ఇప్పుడు మనం చూసుకుంటే ఈ యొక్క భద్రాద్రి జిల్లాకు సంబంధించి 5 నియోజకవర్గాలలో కూడా 3 నియోజకవర్గాలలో ఇటు సిపిఐ కావచ్చు సిపిఎం కావచ్చు వీరైతే పోటీ చేయాలని భావిస్తున్నట్లుగా మనం చూడొచ్చు. వీరు ఒకవేళ పొత్తులు ఉంటే మాత్రం భద్రాద్రి జిల్లాకు సంబంధించి కొత్తగూడెం భద్రాచలం ఇది పినపాక సీట్లు అయితే అడుగుతున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. కానీ ఇప్పుడు అంటే అధికార బీఆర్ఎస్ పార్టీ చాలా అంటే ప్రతిష్టగా ఈ యొక్క ఎన్నికలను తీసుకున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో ఈ యొక్క అంటే పొత్తులకు లేకుండా ఒంటరిగానే వెళ్ళాలని ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నట్లుగా మనం చూడొచ్చు. ఎందుకంటే మునుగోడు ఎన్నికలలో ఇటు వామపక్ష పార్టీల సమృద్ధితో గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికలలో ఒంటరిగానే పోటీకి వెళ్లే ఆలోచనలో కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే అంటే ఇక ముందుగా కొంతమంది అభ్యర్థులతో అయితే లిస్టు ప్రకటిస్తున్న నేపథ్యంలో ఇంకా పొత్తులపై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం ఈ పార్టీ అయితే మనకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు మనం భద్రాద్రి జిల్లా పరంగా చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు వామపక్ష పార్టీలు పుట్టినిల్లు అని చెప్పుకోవచ్చు. అనేక నియోజకవర్గాల్లో కూడా గత కొన్నేళ్ల క్రితం అయితే వామపక్ష పార్టీలు గెలుపొందిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో అంటే ఇక్కడ కొత్తగూడెం నియోజకవర్గం నుంచి తీసుకుంటే కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా గెలిచారు. అంటే గతంలో గెలిచినట్లుగా కూడా మనం చూడొచ్చు. అదేవిధంగా భద్రాచలం కూడా కమ్యూనిస్టు పార్టీలకు కంచుకోటగానే ఉండేది. కానీ కాలక్రమంలో అంటే ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో ఇటు బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రెండు కూడా పుంజుకున్న నేపథ్యంలో ఇటు వామపక్ష పార్టీలు ఒక అడుగు వెకేశాయని కూడా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో వామపక్ష పార్టీలు ఏదో ఒక పార్టీ తోటి పొత్తు పెట్టుకుని ఎలక్షన్లకు గత కొన్ని ఎన్నికల నుంచి అయితే వెళ్తున్న పరిస్థితుల్లో ఈసారి కూడా పొత్తు పెట్టుకోవడానికి వీళ్ళు ప్రయత్నిస్తూనే ఉన్నారని కూడా చెప్పొచ్చు. గత కొన్ని రోజుల క్రితం ఇటు సిపిఐ అంటే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ బాల్ ఇంకా బీఆర్ఎస్ కోర్టులోనే ఉందని ఆయన అంటే మాట్లాడినట్లుగా కూడా చూడొచ్చు. దీన్ని బట్టి చూసుకుంటే వారు ఇప్పటికీ కూడా పొత్తులోకి రానికే ప్రయత్నిస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. కానీ ఏదైతే అధికార బీఆర్ఎస్ పార్టీ అయితే ఈ పొత్తులలోకి లేకుండా ఒంటరిగానే వెళ్లాలని చూస్తున్న నేపథ్యంలో ఈ రోజు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ పొత్తులు ఉన్నా లేకున్నా కూడా కొత్తగూడెం నుంచి పోటీలు ఉంటామని స్పష్టం చేశారు. అంటే ఇప్పటికే కొత్తగూడెం నియోజకవర్గంలో చూసుకుంటే అంటే ఇటు కాంగ్రెస్ పార్టీ పరంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తారని, అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇటు వనమా వెంకటేశ్వర లేదంటే వద్దిరాజా గడల్ శ్రీనివాస్ అంటే వీరిలో పోటీ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు సిపిఐ పార్టీకి సంబంధించి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి కూనంనేని సాంబశివరావు కూడా పోటీ చేస్తారని అయితే వెల్లడించిన నేపథ్యంలో రాజకీయాలైతే మున్ముందు మరింత వేడి పెంచుతాయని చెప్పొచ్చు. రాజశేఖర్. రైట్. ఒకటి నవీన్, మిగతా పార్టీలు ఈ అభ్యర్థి ఖరారు విషయంలో కొంతవరకు నాంచుడు ధోరణి అంటే పొత్తుల విషయం కానీ మిగతా విషయంలో కొంతవరకు జాప్యం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రధానంగా ఏదైతే ఒక ముందడుగేసి ఖచ్చితంగా అక్కడి నుంచే పోటీ చేస్తున్న ఒక క్లియర్ మ్యాండేట్ ముందైతే కర్చీఫ్ వేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒక రాజకీయ వ్యూహంలో ఒకవేళ పొత్తు పెట్టుకున్నా లేకపోయినా ఈ సీటు మాదే అని ముందే అక్కడ ఖరారు చేసుకున్నట్లు మనం భావించవలసిన అవసరం ఉందా? మిగతా చాలా ఏరియాలో కూడా సిపిఎం పార్టీ సంబంధించిన బలం ఉన్నప్పుడు కూడా అక్కడెక్కడ లేనటువంటి ఒక విషయాన్ని ఇక్కడ మాత్రమే లేవనెత్తి ఇక్కడ మాత్రమే మేము పోటీ చేస్తామని బలంగా చెప్పడానికి గల ప్రధాన కారణం ఏమనుకోవచ్చు? అంటే బలం ఇక్కడ ఉండవే కారణం అనుకోవచ్చా మనం?
ఖచ్చితంగా రాజశేఖర్. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటే సిపిఐ రథసారథి కావచ్చు, లేదంటే సిపిఎం వీరిద్దరూ కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన నాయకులే కావడం, అదేవిధంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి కూననేని సాంబశివరావు గతంలో కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినట్లుగా కూడా చూడొచ్చు. అయితే పోయిన ఎన్నికల్లో కూడా కొత్తగూడెం నుంచి ఆయన పోటీ చేయాలని అనుకున్నారు. కానీ ఏదైతే అప్పుడు అంటే వారు పొత్తులలో భాగంగా వనమా వెంకటేశ్వరరావుకి సపోర్ట్ చేసి అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి వనమా వెంకటేశ్వరరావుని గెలిపించిన పరిస్థితి కూడా ఉంది. అంటే మహాకూటమిలో భాగంగా అప్పుడు ఈ యొక్క సీటును అయితే వీళ్ళు వదిలేసినట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే ఇప్పుడు ఏదైతే మునుగోడు ఎన్నికలు జరిగినప్పటి నుంచి కూడా వీరు పొత్తులలో భావిస్తున్న నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీ తోటి జరిగినటువంటి అనేక మంతనాలలో కూడా కొత్తగూడెం సీటు ఖచ్చితంగా కావాల్సిందే వీరు పట్టినట్లుగా కూడా చూడొచ్చు. ఎందుకంటే ఈసారి అంటే సిపిఐ పార్టీ అయితే కొత్తగూడెం సీట్ ని వదులుకోవడానికి అయితే సిద్ధంగా లేదని చెప్పొచ్చు. అదే విధంగా ఇప్పుడు ఇటు కొత్తగూడెంతో పాటు భద్రాచలం సీట్ ని కూడా వీరు ఆశిస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ నుంచి ఎటువంటి స్పష్టత లేకపోవడంతో అంటే ఆలస్యం అవుతుందన్న ఒక భావనతో అయితే వీరు సిపిఐ పార్టీ వారు ఒక ముందు అడుగు వేసినట్లుగా కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే కూననేని సాంబశివరావు మొదటి నుంచి మాట్లాడుతూ పొత్తులు ఉన్నా లేకున్నా సిపిఐ పార్టీ అయితే పోటీలో ఉంటుందని అయితే గత కొన్ని రోజులుగా చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు కొత్తగూడెం నుంచి నేనే పోటీలో ఉంటానని అయితే ఈయన అనౌన్స్ చేసినట్లుగా కూడా మనం గమనించవచ్చు. దీన్ని బట్టి చూస్తే ఇక ఇటు వామపక్ష పార్టీలు అయితే బీఆర్ఎస్ తో పొత్తులకి అంటే తెంచుకున్నట్లే అనే ఒక సంకేతం అయితే వస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే ప్రధానంగా మనం చూస్తే వామపక్షాలు ఎప్పుడు కూడా అభ్యర్థులు ప్రకటన అనేది దాదాపుగా కొంతవరకు చివరిలో చూసుకుని వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ముందుగానే రావడానికి గల కారణం ఏంటంటే పార్టీలో ఆయన ప్రధానంగా ఉన్నటువంటి ఒక నేతగా ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తామంటే ఎవరు కూడా అబ్జెక్షన్ చెప్పేటువంటి పరిస్థితి కూడా ఉండదు ఆ పార్టీస్. అందుకని పొత్తులో కారణం అనేది ఒకటి కారణంగా మనం చూస్తున్నాయి. అండ్ రాజకీయ వ్యూహంగానే ముందు నుంచి అక్కడి నుంచి మేము పోటీ చేస్తామని చెప్పడం అనేది బీఆర్ఎస్ పార్టీ ఒకవేళ పొత్తు పెట్టుకుంటే ముందుగానే మేల్కొనే అవకాశం ఉంటుందని హింట్ ఇవ్వడం కోసం ముందు ఆయన అభ్యర్థిని సంబంధించి ఇక్కడ పోటీ చేస్తారని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తారనుకోవచ్చు మనం. ఖచ్చితంగా రాజశేఖర్, ప్రతిసారి కూడా కూననేని సాంబశివరావు ఏదైతే పొత్తులలో భాగంగా మాట్లాడినప్పుడు ఈ సిపిఐ పార్టీకి సంబంధించి కొత్తగూడెం సీటుని అంటే వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ రోజు కూననేని సాంబశివరావు అంటే ఈ కొత్తగూడెం నుంచి సిపిఐ పార్టీ పోటీలో ఉంటుంది, పోటీ చేస్తామని చెప్పడానికి కూడా కారణం కూడా ఏదైతే ఒకవేళ వీరు బీఆర్ఎస్ పార్టీ తోటి పొత్తులోకి వెళ్ళినట్లయితే కొత్తగూడెం సీటు వదులుకోమని సంకేతాలు అయితే అధికార బీఆర్ఎస్ పార్టీకి వీళ్ళు పంపినట్లుగా కూడా మనం చూడొచ్చు. అంటే ఒకవేళ పొత్తు పెట్టుకున్న తర్వాత కొత్తగూడెం సీటు ఇవ్వని పక్షంలో కూడా కొత్తగూడెం నుంచి అయితే సిపిఐ పార్టీ పోటీలో ఉంటుందని అయితే చెప్తున్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే ఇప్పుడు అంటే సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి కూనంనేని సాంబశివరావు అంటే ఇప్పుడు ఆయన రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. ఒకవేళ పొత్తులకు వెళ్తే కొత్తగూడెం సీట్ అయితే అంటే బలంగా కోరుకునే పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో అయితే ఈయన పోటీ చేస్తానని చెప్తున్నారు. అయితే రాను ఎటువంటి పరిణామాలు అంటే ఏ విధంగా ఉంటుందని అయితే ఇటు కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలు అదే విధంగా జిల్లా ప్రజలు అయితే అంటే పరిశీలిస్తున్నట్లుగా కూడా చెప్పొచ్చు రాజశేఖర్.